వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. నెదర్లాండ్స్ పై కళ్లు చెదిరే భారీ స్కోరు సాధించారు. ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి మరీ డచ్ బౌలింగ్ను ఊచకోత కోశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 61, శుభ్మన్ గిల్ 51, విరాట్ కోహ్లీ 51 అర్ధ సెంచరీలతో రాణించగా శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలతో పరుగులు బీభత్సం సృష్టించారు. అయ్యర్, రాహుల్ పిడుగుల్లాంటి షాట్లతో బంతికి చుక్కలు చూపించారు. శ్రేయస్ అయ్యర్ 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 128 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేఎల్ రాహుల్ మరింత దూకుడుగా ఆడి 62 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. కేఎల్ రాహుల్ మొత్తం 64 బంతులాడి 102 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాహుల్ స్కోర్లో 11 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. వరల్డ్ కప్లో టీమిండియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడు కేఎల్ రాహుల్గా నిలిచాడు. ఈ వరల్డ్ కప్లోనే ఆఫ్ఘనిస్తాన్పై కెప్టెన్ రోహిత్ శర్మ 63 బంతుల్లో చేసిన సెంచరీ రాహుల్ ఘనతతో తెరమరుగైంది. బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 400 పరుగుల అతి భారీ స్కోర్ చేసి నమోదు చేసింది. వరల్డ్ కప్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు. 2007 వరల్డ్ కప్లో బెర్ముడాపై టీమిండియా 5 వికెట్లకు 413 పరుగులు చేసింది. తాజాగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో టీమిండియా ఈ రికార్డును అధిగమించింది. వరల్డ్ కప్లో టీమిండియా అత్యధిక స్కోర్ నమోదు చేసింది నెదర్లాండ్స్పై. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. సుజాత, అందరూ ఊహించిన విధంగానే చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ పసికోన నెదర్లాండ్స్ పైన తన సత్తా చాటింది. ముఖ్యంగా భారత టాప్ ఆర్డర్ విరుచుకుపడటంతో నెదర్లాండ్ బౌలర్లు ఏమి చేయాలో తోచక చేష్టలు ఉడిగిపోయారు. కొడితే 4, మరింత గట్టిగా కొడితే 6 అన్నట్లుగా భారత బ్యాట్స్మెన్ల బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. మొదటి బాల్ నుంచి ఆఖరి బంతి వరకు కూడా భారత బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఎఫెన్సివ్ గానే ఆడటంతో భారత్ 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోర్ అయితే సాధించింది. పూర్తి స్థాయిలో కూడా భారత్ కు వరల్డ్ కప్ లో ఇదే అత్యధిక స్కోరు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా ఓపెనింగ్ గా దిగిన ఇద్దరు బ్యాట్స్మెన్లు శుభ్మన్ గిల్ కూడా అర్ధ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ కూడా అర్ధ సెంచరీ సాధించాడు. వీరు ముగ్గురు కూడా వీరోచితంగా 4లు, 6లతో విరుచుకుపడటంతో స్కోరు పరుగులెత్తింది. అయితే ఈ ముగ్గురు అవుట్ అయిన తర్వాత దిగిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ కూడా సెంచరీలు సాధించడంతో భారత్ భారీ స్కోర్ అయితే సాధించింది. ఇక అయ్యర్, రాహుల్ అయితే పిడుగులు లాంటి షాట్లతో బంతికి చుక్కలు చూపించారని చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ కేవలం 94 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 128 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా అదే విధంగా దూకుడుగా ఆడి కేవలం 62 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఈ వరల్డ్ కప్ లో భారత్ తరఫున అతి తక్కువ బంతులాడి సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. ఇదే వరల్డ్ కప్ లో 63 పరుగులతో అత్యధిక తక్కువ పరుగులతో సెంచరీ ఛేదించిన కెప్టెన్ రోహిత్ శర్మను ఈ ఘనతను దాటి వెళ్ళినట్లుగా తెలుసుకోవచ్చు. వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున అతను ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రికార్డును అయితే సృష్టించాడు. ఇక బెంగళూరు మ్యాచ్ మొదటి బాల్ నుంచి కూడా ఆఖరి బంతి వరకు భారత బ్యాట్స్మెన్లు పరుగుల కోసమే ప్రయత్నించడంతో ఈ భారీ స్కోర్ అయితే నమోదైంది. ఒకనొక దశలో నెదర్లాండ్ బౌలర్లు ఏం చేయాలో తోచక చేష్టలు ఉడిగిపోయారని అయితే చెప్పుకోవచ్చు. 410 పరుగుల భారీ స్కోర్ అయితే ప్రస్తుతం నెదర్లాండ్ టీము ఛేదించాల్సి ఉంది. మొత్తానికైతే ఈ వరల్డ్ కప్ లో ఆడిన అన్ని లీగ్ మ్యాచ్ల్లో కూడా విజయాలు సాధించి పూర్తి స్థాయిలో కూడా భారత్ సెమీఫైనల్స్ లోకి ఇప్పటికే అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ లో కూడా విజయం లాంఛనమే. ప్రస్తుతం భారత బౌలర్ల ఫామ్ చూస్తే
ఎంత భారీ స్కోర్ తో భారత విజయం సాధిస్తుంది అనేది మాత్రమే ప్రస్తుతం ఈ మ్యాచ్ ఫలితం తేలాల్సి ఉంది. మ్యాచ్ గెలవటం అయితే లాంఛనమే అని క్రికెట్ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.